డీటెయిల్స్ చూస్తే ప్రజా ఆశీర్వాద సభ పేరిట బైంసాకు వచ్చిన ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభలో పచ్చి అబద్దాలాడారని ముదల్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పవర్ రామారావు పటేల్ విమర్శించారు. తానూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడ్డెనవాగు ప్రాజెక్టు ద్వారా 12,000 ఎకరాలకు సాగునీరు ఎక్కడ అందుతుందని ప్రశ్నించారు. సీసీ లైనింగ్ పనులు పూర్తి చేయకుండా నిధులు లేకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలో పనులు ఆపేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం 5,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతుందని, కేసీఆర్ కు ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి అబద్దాలు ఆడడం మాత్రమే తెలుసునని, వారు చేసిందేమీ లేదన్నారు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంతకు ఇప్పటివరకు సీఎం రాలేదన్నారు. IITకి వచ్చిన కేటీఆర్ అమ్మవారిని దర్శించుకోలేదన్నారు. 50 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేశామన్న మాటలు అవాస్తవమని చెప్పారు. పుష్కర సమయంలో బురద నీటిలో భక్తులు స్నానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. IITలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, సమస్యల కోసం రోడ్డెక్కుతుంటే ఎమ్మెల్యే ఏం చేశారని రామారావు పటేల్ ప్రశ్నల వర్షం కురిపించారు. 8-9 సంవత్సరాల కింద పుష్కరాలు వచ్చినాయి. మన గోదావరి పుష్కరాలు. ఆ పుష్కరాల్లో మేము చాలా డెవలప్మెంట్ చేసినాము, కోట్లాది రూపాయలు ఇచ్చి రోడ్స్ చేసినాము, అన్నీ చేసినామని అంటాడు. అది కూడా పచ్చి అబద్ధం మాట్లాడుతున్నాడు. పుష్కరాల్లో గోదావరి స్నానం చేస్తే హిందూ ధర్మం ప్రకారం పుణ్యమని అందరూ అనుకుంటారు. గోదావరి తీరాన పోయిన తర్వాత అక్కడ స్నానం చేయాలంటే మట్టి నీళ్ళు ఉన్నాయి, కానీ గోదావరిలో క్లీన్ వాటర్ కూడా చేయలే. చిక్కుచేటు ముఖ్యమంత్రికి, శాసనసభ్యుడికి కానీ నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. బాగా చేస్తే 14,000 ఎకరాలు ఇవాళ రైతు సోదరులు బాధపడుతున్నారంటే అది కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు. మంచిగా అనుకుంటారు, గడువు చూపించండు. మన ముఖ్యమంత్రి అంటాడు 14,000 ఎకరాలకు మేము సాగు చేస్తున్నాం. చిక్కుచేటు ఉండాలి ఆ ముఖ్యమంత్రికి. ఇక్కడ పరిస్థితి ఏముంది మీకు గుర్తులేదా అని తెలియజేస్తున్నాను. బాసర్ ఏదైతే